బీఆర్ఎస్లో మంచి పొజిషన్లు ఉన్నటువంటి మీరు చాలా ఇష్టంగా నేను టీఆర్ఎస్ కండువా కప్పుకున్నాను సార్. బీఆర్ఎస్ పార్టీ నుంచి సడన్గా ఇప్పుడు జాగృతి పార్టీకి రావడం అనేది జరిగింది. బీఆర్ఎస్ అట్ ప్రజెంట్ చూస్తే మునిగిపోయే పడవ. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు జాగృతి పార్టీలు ఎట్లుంది మేడం? ఫలితం లేని బీఆర్ఎస్ని మేము ఊహించుకోలేము. ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, నెక్స్ట్ కూడా నేనే సీఎం అవుతా అని చాలా కాన్ఫిడెన్స్గా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, ఇప్పుడు కూడా 8 స్థానాల వరకు బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, ఇంతమందిని కాదని కవిత గారికి స్పేస్ ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడం కాదు, ఒక 2-3 సీట్లు వస్తే అది వాళ్ళ అదృష్టంగా రాసి పెట్టుకుంది సార్. 2-3 సీట్లు అంతే. 3 పార్టీలు ఉండగా 4వ పార్టీ అయినటువంటి జాగృతికి స్పేస్ ఇస్తారా? ఆల్వేస్ జాగృతి అని మీరు మమ్మల్ని ఒక చాలా చిన్నగా ఒక జోన్లో చూస్తున్నారు. అంటే ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే మహిళలని మీకు చిన్న చూపు. నేను అట్లా అనలేదు. కొంతమంది కవితక్క గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు హెల్ప్ చేయదు, వాడుకొని అంటే మమ్మల్ని చేసుకొని తర్వాత వదిలేశారు, గాలికి వదిలేశారు, రోడ్డు మీద పడేశారు, అది ఇది అని చెప్పేసి రాళ్ళు వేసేటోళ్ళు వేస్తూనే ఉంటారు. కవితమ్మ ఆ రాళ్ళని కాళ్ళ కింద వేసుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు, చరిత్రలో నిలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద సముద్రం మేడం. అంత మంచి పొజిషన్లో ఉన్నటువంటి పార్టీ నుంచి ఈరోజు ఏం లేనటువంటి జాగృతికి ఎందుకు వచ్చింది? కేసీఆర్ గారు కూడా ఒక్క అడుగుతోనే మొదలు పెట్టారు సార్ ప్రయాణము. రేపు కవితమ్మ కూడా చరిత్రను సృష్టించి తెలుగు 2 రాష్ట్రాలలో కూడా మొదటి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తారు. చాలా వరకు కొత్త పార్టీలు పెట్టేసి పక్కన జరిగిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ చిరంజీవి కావచ్చు, కంపారిటివ్ టు జయలలిత గారు. ఒకప్పుడు ఆమె కూడా ఎన్నో బాధలు పడి అసెంబ్లీలో సీఎం గానే అడుగుపెట్టినారు. సేమ్ సైమల్టెన్సీగా కవితక్క గారు కూడా ఎమ్మెల్సీ రిజైన్ చేసినప్పుడు అందరికీ మరో జయలలిత కనిపించారు. ఖచ్చితంగా మళ్ళా అక్క ఒక శక్తిగానే అసెంబ్లీలో యాజ్ ఎ సీఎం గా అడుగు పెడతారు.